జాతకరీత్యా 2 స్థానాలు చాలా ముఖ్యంగా పనిచేస్తాయి. ఒకటి పంచమ స్థానం, రెండవది నవమ స్థానం. పంచమ స్థానాన్ని మనము ప్రాథమిక విద్యగా తీసుకుంటాం. ఉదాహరణకు ఇంటర్ లోపల లేదా 10th లోపల కూడా ప్రాథమిక విద్యకు ఈ పంచమ స్థానాన్ని తీసుకుంటాం. ఇక హైయర్ ఎడ్యుకేషన్స్ ఉదాహరణకు బీటెక్ కానీ, డిగ్రీ కానీ, ఇతరత్రా ఏదైనా సరే అమ్మాయికైనా అబ్బాయికైనా సరే 9వ స్థానం. దీన్ని మనము భాగ్యస్థానం అంటాం, నవమ స్థానం అంటాం. ఇదే తండ్రి స్థానం, పితృస్థానం అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. 5వ స్థానాన్ని మనం కర్మస్థానం అంటాం, ప్రేమస్థానం అంటాం, సంతాన స్థానం అంటాం. అదేవిధంగా ప్రాథమిక విద్యాస్థానం అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. సంపూర్ణ జాతకంలో మనం జాతకాన్ని పరిశీలించినప్పుడు 5వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలు కానీ, శుభగ్రహాలను కానీ, లేదా 5వ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు, అతనితో ఎవరు కలిసి ఉన్నారు, లేదా అతను ఏ నక్షత్రంలో ఉన్నాడు, అంటే ఏ గ్రహానికి సంబంధించిన నక్షత్రంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. కొంతమంది 10thలోనే సరిగా చదవకపోవడము, లేదా అల్లరి ఎక్కువగా చేస్తున్నారని, లేదా పరీక్షలు సరిగా రాయడం లేదని ఇలాగా మనకు చెప్తూ ఉంటారు. అప్పుడు ఈ స్థానాన్ని మనము పరిశీలించి దానికి సరైనటువంటి పరిహారాలు, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు మనం చేసినట్లయితే మాత్రం అక్కడి నుంచి వాళ్ళు ప్రాథమిక స్థానం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నవమ స్థానం, 9వ స్థానంలో ఏదైనా ఆటంకాలు ఉన్నా, 9వ స్థానం బలహీనంగా ఉన్నా కూడా వారు డిగ్రీ వరకు చదువుతుంటారు కానీ ఆటంకాలు ఏర్పడేసి మధ్యలో ఆగిపోవడం, లేదా పెళ్ళిళ్ళు కావడం, లేదా ధనం లేక చదవలేకపోవడం, లేదా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎన్నో కారణాల చేత అది ఆగిపోతూ ఉంటుంది. వారి జాతకరీత్యా వారికి భవిష్యత్తు చాలా బాగుంటుంది, వారి జాతకంలో మంచి పొజిషన్కు వెళ్తారనేటువంటిది ఉంటుంది. కానీ 9వ స్థానాన్ని ఎప్పుడైతే మనము పరిశీలించి దానికి సరైన పరిహారం చేస్తామో అక్కడ వారు ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ 9వ స్థానాన్ని మనము దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఉదాహరణకు హైదరాబాద్లో పుట్టిన వ్యక్తి తిరుపతికి రావచ్చు, లేదా తిరుపతిలో పుట్టిన వ్యక్తి చెన్నైకి వెళ్ళొచ్చు, చెన్నైలో పుట్టిన వ్యక్తి బెంగళూరుకు వెళ్ళొచ్చు. ఈ విధంగా ఎక్కడైనా సరే వారు దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడ జాబ్లో స్థిరము ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివలన మనకు 5, 9 స్థానాలను ముఖ్యంగా చదువుకు సంబంధించి పరిశీలించిన తర్వాత వారికి సరైనటువంటి పరిహారాలు ఇచ్చిన తర్వాత ఫలితం ఉంది. ఇక కొంతమంది విదేశీయానం అని, విదేశీయానానికి మాత్రం ఖచ్చితంగా 12వ స్థానాన్ని మనం చూడాల్సి ఉంటుంది. 5వ స్థానము ప్రాథమిక, 9వ స్థానము మనకు ఉన్నత విద్యలు. కానీ విదేశీలో ఉన్నత విద్యలు చదువుతారా లేదా, ఇది మనం 12వ స్థానం బలాన్ని పట్టేసేసి వారి ఉన్నత స్థానాలు, ఉన్నత విద్యలు చదువుతారా లేదా అని మనం చెప్పవచ్చు. ఒకవేళ 12వ స్థానం అనేటువంటిది వారికి జాతకరీత్యా బలంగా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వారు ఉన్నత విద్యలు విదేశాల్లో చదవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 12వ స్థానం బలంగా ఉంటుంది కానీ 9వ స్థానం కొంత బలహీనంగా ఉందనుకోండి, సో అప్పుడు విదేశాలకు వెళ్ళడానికి ఆటంకాలు ఏర్పడతాయి. జాతక పరిశీలన చేసి అప్పుడు 9వ స్థానానికి సంబంధించినటువంటి గ్రహము కానీ, లేదా 9వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసినట్లయితే మాత్రం తప్పకుండా వారు విదేశాలకు వెళ్ళి చదవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు విదేశాలకు అప్లై చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత వారు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. దీనివలన మనము ఈ స్థానాలు అంటే 5, 9, 12 3 స్థానాలను కూడా మనం పరిశీలించి వారు విదేశాలకు వెళ్ళాలంటే వారికి సరైనటువంటి పరిహారాలు ఇచ్చిన తర్వాత మాత్రమే వారి లైఫ్ అనేటువంటిది సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది సాధారణ జాతకంలో మనం పరిశీలించడానికి వీలుండదు. కేవలము సంపూర్ణ జాతకంలో మాత్రమే ఈ స్థానాలను మనం పరిశీలించగలుగుతాము, సరైనటువంటి పరిహారాలు తీసుకోగలుగుతాం. ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి స్థానము మనం క్యాల్కులేట్ చేయాలి. రెండవది ఆ గ్రహము ఉన్నటువంటి యొక్క నక్షత్రము, నక్షత్ర అధిపతి ఎక్కడ ఉన్నాడు, తర్వాత ఆ నక్షత్ర అధిపతితో ఎవరు కలిసి ఉన్నారు, ఇతరత్ర ఇతనికి ఆ యోగం ఉందా లేదా అనేటువంటిది అన్నీ కూడా సంపూర్ణ జాతకంలో మాత్రమే ఇవన్నీ కూడా మనం పరిశీలించి పరిహారాలు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి గోల్ను రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది.